విశాఖలో 4 దశాబ్దాల పాటు పోలీసు సేవలందించిన 7 పోలీసు ఉద్యోగులు పదవీ విరమణ అయ్యారు. విశాఖ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గురువారం వీరికి పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి సాదర వీడ్కోలు పలికారు. కమాండెంట్ ప్రేమ్జిత్, సబ్ ఇన్స్పెక్టర్లు ఐ నాగరాజు, కె అప్పారావు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు కెవి సత్యనారాయణ, వై ఈశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ టి రాము, హోంగార్డు పి శ్రీనివాసరావు పదవీ విరమణ అయ్యారు. పోలీస్ కమిషనర్ వీరిని సత్కరించి జ్ఞాపికలు బహూకరించారు. పదవీ విరమణ అయిన ఉద్యోగుల కుటుంబాలతో సంతోషాన్ని పంచుకున్నారు. పదవీ విరమణ జీవితాన్ని ఎలా గడిపితే బాగుంటుందో చెప్పారు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా ఏదో వ్యాపకం పెట్టుకొని తిరగాలని సూచించారు. ఖాళీగా ఉండడం వల్ల మానసిక శారీరక ఇబ్బందులు తలెత్తుతాయని గుర్తు చేశారు. పదవీ విరమణ అయిన పోలీసులకు మునుపెన్నడూ లేని రీతిన రిటైర్మెంట్ బెనిఫిట్ పత్రాలను అందజేశారు. దీంతో పోలీసులు ఎంతో సంతోషించారు. వారి ఉద్యోగ సంతృప్తిని చెబుతూ పోలీస్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంటే ఈ రోజు నుండి మీ అందరికీ కొత్త జీవితం. ఇంతకుముందు సర్వీస్ జీవితం, ఇప్పుడు రిటైర్డ్ జీవితం. కానీ రిటైర్డ్ జీవితంలో కూడా మీరు అందరూ యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్గా, మెంటల్గా కూడా. సో నేను వేరే దేశాల్లో చూసాము, మన దేశంలో కూడా డాక్టర్స్ అంటే రిటైర్మెంట్ ఏజ్ లేదు, లాయర్స్ అంటే రిటైర్మెంట్ ఏజ్ లేదు, కార్పొరేట్ చూడండి అక్కడ కంపెనీలో రిటైర్మెంట్ ఏజ్ లేదు, గవర్నమెంట్లో మాత్రం రిటైర్మెంట్ ఏజ్ ఉంది. అది కూడా జడ్జెస్ అయితే, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అయితే 60 లేదు, 62 లేదు, 65. కాబట్టి వేరే దేశాల్లో మెంటల్గా ఫిజికల్గా యాక్టివ్ అయితే 75 వరకు అలా చేస్తున్నారు ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్. ఇది అంతా ఎందుకు చెప్తున్నామంటే మీరందరూ యాక్టివ్గా ఉండాలి. ఏదో ఒక ఉద్యోగం, ప్రైవేట్ ఉద్యోగం అయినా సరే, విలువ అయితే ఇష్టం ఉంటే తీసుకోండి. లేకపోతే ప్రతిరోజు మిమ్మల్ని చూసి మీ వైఫ్ బోర్ కొడుతుంది. అందుకే ఒకవేళ ఉద్యోగం లేకపోయినా కూడా ప్రతిరోజు బయటికి వెళ్ళండి. ఉద్యోగానికి వెళ్తున్నాం, పార్క్ తిరిగి ఫిల్మ్ చూసి రాత్రి రండి, చేసి ఉద్యోగం చేస్తున్నారు చెప్తే సరిపోతుంది. మీ ఎక్స్పీరియన్స్ చాలా విలువైన ఎక్స్పీరియన్స్. చాలా ప్రైవేట్ కంపెనీస్ మంచి కంపెన్సేషన్ అమౌంట్ ఇచ్చేసి మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారండి. సో ఆల్రెడీ మీకు ఆఫర్ ఉంటే పర్వాలేదు, లేకపోతే యాక్టివ్గా వెతకండి. మీ ఎక్స్పీరియన్స్ ఒక మంచి CV తయారు చేసి తర్వాత ఎవరికైనా ఇష్టం ఉంటే మా తరపున కూడా ఉద్యోగం వెతకడానికి మేము కూడా ప్రయత్నం చేస్తాం. ఒకటే చెప్పడం మనం ఎంతసేపు యాక్టివ్గా ఉంటాం, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ యాక్టివిటీ ఆపేస్తే పొద్దున నుండి రాత్రి దాకా టీవీ ఛానల్ చూడడం, స్మార్ట్ ఫోన్ బ్రౌజ్ చేయడం తప్ప వేరే పని చేయకపోతే మనకు ఈజీగా లైఫ్ స్టైల్ డిజీజెస్, హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నీ జరగడానికి అవకాశం పెరుగుతుంది. అందుకే ఫిజికల్గా కూడా యాక్టివ్ ఉండండి, సైకలాజికల్ కూడా యాక్టివ్ ఉండండి. అండ్ ఎవరికి తిరగడం ఇష్టం, మన దేశంలో మంచి మంచి చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ తిరగండి. లేకపోతే క్రూజ్, మన వైజాగ్ నుండి కూడా క్రూజ్ సర్వీస్ స్టార్ట్ అవుతుంది. అటువంటి క్రూజ్ సర్వీస్ తీసుకొని విదేశాల్లో కూడా తిరగండి. తిరిగితే మన మైండ్ కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మనం హ్యాపీ ఫీల్ అవుతాం. సో వైఫ్కి ఇంతవరకు టైం ఇవ్వలేదు, ఫ్యామిలీకి టైం ఇవ్వలేదు. నేను ఒకటే ఆలోచిస్తాను, మా వైఫ్ మా ఫ్యామిలీ టైం అడిగితే మేము చెప్పాము, మేము చాలా బిజీగా ఉన్నాం, మీకు ఇవ్వడానికి టైం లేదు. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత మేము చెప్తాం, పోదాం పద కలిసి ఉందాం రా, అప్పుడు వాళ్ళు చెప్తారు ఇప్పుడు మాకు టైం లేదు మీకు ఇవ్వడానికి. సో
ఫైనల్గా మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ చాలా ఇంపార్టెంట్. సకాలంగా మీకు ఈ బెనిఫిట్స్ రావాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఫోన్ నంబర్ అందరి దగ్గర ఉంది, మాకు తెలియజేయండి. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఒకవేళ మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇమీడియట్గా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో ఒకటి తీసుకొని పెట్టండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో హెల్త్ కాస్ట్ ఇంకా పెరుగుతుంది. మేము ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేసాము, ఒక డ్రైవ్. మా ఉద్దేశం 100% అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. మీరు కూడా ఒక 10-20 lakh కవరేజ్ వరకు హెల్త్ ఇన్సూరెన్స్ మొత్తం ఫ్యామిలీ కోసం తీసుకోండి. హాయిగా ఉండండి. మీ ఫ్యామిలీలో అందరూ మీరు కూడా సుఖ సంతోషంతో ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తూ, ఏదైనా ఇబ్బంది ఉంటే మా ఫోన్ నెంబర్ మీ చేతుల్లో ఉంది, మాకు కాల్ చేయండి, మేము హెల్ప్ చేస్తామని హామీ ఇస్తూ. నేనైతే క్రైమ్ విభాగాలు ఎక్కువ సర్వీస్ చేశాను, మంచి మంచి కేసులు చేశాను. చేసిన తర్వాత సిపి గారు, మన సిపిలు అందరూ చాలా మంది రివార్డులు తీసుకున్నాను. నేను ఎన్టీఆర్ భర్త బందోబస్తు హిందూపూర్ బ్యాచ్ లో హిందూపూర్ ట్రైనింగ్ ఉంటుండగా ట్రైనింగ్ మంచి ప్రతిభ కనపరిచాం. ఇందిరాగాంధీ చనిపోయిన రోజునే మేము అక్కడి నుంచి బయలుదేరి వచ్చాం. ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ బందోబస్తులు అయ్యి నిర్వర్తించాం. సార్ మాకు చాలా గుడ్ సర్వీస్ చేసి ఈ రోజు పదవి విరమణ చేయడానికి చాలా ఆనందంగా ఉన్నారు. మెనీ థ్యాంక్ యూ. సిపి గారి ఆధ్వర్యంలో మాకు అన్ని బెనిఫిట్స్ కాగితం రూపణ రికార్డుగా మాకు అన్ని తెలియపరిచారు. ఇంతకుముందు అయితే ఎవరికి తెలిసింది కాదు, మాకు అన్ని తెలియపరిచారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు మన సిపి గారికి తెలియపరచుకుంటాం. మేము ట్రైనింగ్ మేము వచ్చిన టైంకి చాలా తేడా ఉంది. ఎలాగంటే ముందు హాఫ్ హ్యాండ్ పోలీస్ ఉండేది, మేము వచ్చిన తర్వాత ఫుల్ హ్యాండ్ పోలీస్ అయ్యాం. అంతకుముందు 275 బేసిక్ ఉంటుంది, మేము 570 బేసిక్ వచ్చాం, 350 బేసిక్ వచ్చాం. అంటే వచ్చిన మా బ్యాచ్తో పాటుగా విప్లవాత్మకమైన పోలీసు వ్యవస్థ, విప్లవాత్మకమైనటువంటి కేసు డిటెక్షన్, విప్లవాత్మకమైన పోలీసు చర్యలు కూడా సిటీలో బాగా కనిపించే వ్యవహారం అంతాను. తర్వాత ఏ విషయం ఉన్నా, ఏ బందోబస్తు ఉన్నా హిందూపూర్ బ్యాచ్లే ముందు బందోబస్తుకు వెళ్ళడం, వ్యవహారం సెటిల్ చేయడం, వ్యవహారం అన్నీ జరిగేది. తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం మంచి పేరు తెచ్చుకున్నాం. తర్వాత రిటైర్మెంట్ కూడా సిపి గారు ఆదేశాల మేరకు అధికారులు అందరూ బాగా స్పందించి మాకు రావాల్సిన బెనిఫిట్లు కూడా పేపర్ రూపంగా అన్నీ తెలియపరిచినారు. దీనికి మేము అంతా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రైమ్ ట్రాఫిక్ లా అండర్ 3 బ్రాంచులు చేశాను. సిపి గారు అంచేమో సర్టిఫికేట్, అన్ని బెనిఫిట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఒకవేళ ఏమైనా మీకు రావాల్సి ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు అన్ని బెనిఫిట్స్ చూస్తానని చెప్పారు.